మొత్తాన్ని సర్వనాశనం చేస్తాయి. అప్పుడే ప్రజలు మేల్కొని వీళ్ళు తమదైన రీతిలో స్పందిస్తారు సార్. దానికి సార్ ఇంకొక 2 పాయింట్స్ సార్. ఐఎస్ఐ మద్దతుతోటి జేఎంబీ మాడ్యూల్స్ ఈ బోర్డర్ టన్నెల్స్ ద్వారా కరెన్సీ, వెపన్స్, డ్రగ్స్, దీంతో పాటు అంటే ఉత్తర దక్షిణ దినాజ్పూర్ జిల్లాల్లో ఫెన్సింగ్ లేకపోవటం అడ్వాంటేజ్ తీసుకొని మహిళల అక్రమ రవాణా అండ్ సుందర్బన్స్ నదియా జిల్లాలు నదీ మార్గాల ద్వారా మహిళల ట్రాఫికింగ్. ఇంత అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ మన స్వతంత్ర దేశంలో జరుగుతుంటే ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం కానీ ఇన్నాళ్ళు మాట్లాడుకోలేకపోవడానికి గల కారణం ఏంటి సార్? మీరు 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 గమనించాల్సిందంటే ఈరోజు మీరు మాట్లాడుకోవడం అసలు ఇష్యూ కాదు. మనము మీరు నేను తెలుగులో డిస్కస్ చేసినందువల్ల దీని మీద జీరో ఇంపాక్ట్ మీకు తెలియజేస్తాం. నిగర్వంగా నిస్సంకోచంగా తెలుస్తుంది. కానీ దేశ ప్రజలకి దీన్ని తెలుసుకోవాల్సిన హక్కు బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తుంది. బెంగాల్లో ఉండే సమస్యని బెంగాలీస్ మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. పంజాబ్లో ఉన్న సమస్య వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. కానీ దేశమంతా ఒక్కటేని ప్రూవ్ చేయడం కోసం ఈ వ్యసమైన సమస్య వస్తే మనం అందరం కూడా వాళ్ళకు సంఘీభావం తెలియజేయడం చేస్తున్నాం. రెండోది మీరు అడిగారు ల్యాండ్ బార్డర్ ద్వారా జరుగుతుంది. మీకు ఒక్క విషయం చెప్తున్నాను. మనకి నేపాల్ తోటి బిఎస్ఎఫ్ లేదు, అక్కడ ఎస్ఎస్పి ఉంది. భూటాన్ తోటి మనకి బార్డర్ ఫెన్సింగ్ లేదు అక్కడ ఉంటారు. నేపాల్ నుంచి భూటాన్ నుంచి ఎందుకు జరగట్లేదు? ఇది ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే 1906లో దేశ విభజన జరిగింది, భంగ జరిగింది సార్, డివిజన్ ఆఫ్ బెంగాల్. 1906లో నేపాల్ నేను భూటాన్ భంగ జరగడా, నేపాల్ భంగ జరగడా. 1920లో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1930లో జిన్నా గారు దాన్ని లీడ్ చేశారు. 1946లో డైరెక్ట్ యాక్షన్ డే జరిగింది. 1947లో 2 నేషన్ థియరీ వచ్చింది. 1947 2 నేషన్ థియరీలోనే వెస్ట్ బెంగాల్ అంతా కూడా అక్కడ ఉండాలని వాళ్ళు చాలా తీవ్రంగా వ్యక్తులు చేశారు. కేవలం శ్యామాప్రసాద్ ముఖర్జీ, గోపాల్ పాఠాల్ లాంటి వ్యక్తుల వల్ల వెస్ట్ బెంగాల్ అనేది ఇక్కడ నిలబడింది. కలకట్టా మహానగరం నిలబడింది. కరాచీని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, కానీ కలకట్టాను మాత్రం మనం రక్షించుకోగలిగాం. ఈ హిస్టరీ ఎంత ఎందుకు చెప్తానంటే, ఈ హిస్టరీ వల్లనే ఈ రోజున నేను ఎప్పుడూ చెప్పాను 100 సంవత్సరాలు 200 సంవత్సరాల చరిత్ర ఉన్నది వైలెన్స్. ఇది ఒక్క రోజులో జరగదు. కాబట్టి ఈ సొరంగాలు తవ్వడాలు చాలా ఈజియెస్ట్ పని. ఐఎస్ఐ వాళ్ళు చేసేవాళ్ళు. ఐఎస్ఐ వాళ్ళు ఎందుకు చేయరండి? ఆపర్చునిటీ ఉన్నప్పుడు. ఐఎస్ఐ వాళ్ళు మన ఈ మధ్య వాళ్ళ ఆర్మీ ఇప్పుడు ఈయన ఉన్నాడే మన ఫీల్డ్ మార్షల్, ఆ ఫీల్డ్ మార్షల్ కూడా వచ్చి విజిట్ చేశాడు మన బంగ్లాదేశ్ దాకా. మనకు అదృష్టం ఏంటంటే ఈ రోజున ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగి కొద్దో గొప్ప ఆ యూనస్ అనే వ్యక్తి సోకాళ్ళు నోబుల్ లారెట్ ఉన్నారు కదా, ఆయన వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రజాస్వామిక గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన అతను వాళ్ళ తండ్రిని కోల్పోయాడు, వాళ్ళ తల్లిని చాలా కాలం జైలులో పెట్టారు. ప్రెసిడెంట్ గారు మీరు చూపిస్తున్నారు. ఆయన చాలా కాలం అమెరికాలో చదువుకొని వచ్చారు. ఆయనకు ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ద్వారా నేను కొంచెం మంచిని ఆశిస్తున్నా. ఈవెంతో కూడా ఆయన కూడా వారసత్వ రాజకీయవేత్త అయినా సరే మనం గమనించాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్లో గత 71 నుంచి కూడా అన్ని వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ గా వచ్చిన ఒక వ్యక్తి లేడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే దేశం యొక్క కల్చర్ అనేది ఉండే ఒక కల్చర్. ఆ కల్చర్ లో అది ఇస్లామైజేషన్ అయినా నాన్ ఇస్లామైజేషన్ అయినా కొన్ని కల్చర్స్ అలా నిలబడుతుంది. అందుకని ఆ కల్చర్స్ తోటి మనం దాన్ని ఒక ఇన్ఫాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీరితోటి మంచి కోఆపరేషన్ మనకి వస్తుందని, ఎందుకంటే వారి మదరు అక్కడ పిఎంగా ఉన్నప్పుడు మనకి అవామీ లీగ్తో ఉన్న మంచి రిలేషన్స్ లేకపోయినా అంత చెడ్డ రిలేషన్స్ ఉండేవి కాదు. మరి వీరి వల్ల అవుతుంది. అందుకని అవుట్ సైడ్ మనం కంట్రోల్ చేస్తాం. కానీ ఒకటి మాత్రం మీకు కరాఖండిగా చెప్తున్నా, ఈ రోజున్న భారతం అంటే ఇది దురంధర్ భారతం సార్. ఇది ఆపరేషన్ సింధు భారతం. ఇది ఆపరేషన్ చాలా ఆపరేషన్ జరిగినాయి మనకి 1, 2 అని. అలాంటి భారతం ఇది. తనపై జరిగిన అటాక్ ని మర్చిపోయి శాంతి అని వల్లె వేసేది కాదు. ఈ భారతం వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ చేసే భారతం. వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా తమ యొక్క సామ్రాజ్యాధికారాన్ని, తమ జాతి సురక్షని కడుపుకునే భారతం. కాబట్టి ఆ ప్రెసిడెంట్ గారికి కూడా తెలుసు, వారికి అడ్వైజర్లు ఉంటారు. అందుకనే వారు ఎవ్వరు కూడా స్టాప్ చేయట్లా. ఇంతకుముందు ఏం చేసేవారంటే బంగ్లాదేశ్ నుంచి మేము పీపుల్ని పట్టుకొని వాళ్ళని దాన్ని ఏమనవాలంటే మేము బార్డర్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని మేము పుష్ బ్యాక్ అనేవాడు. దీన్ని పుష్ బ్యాక్ అంటారు. PUSHBACK పుష్ బ్యాక్ అంటారు. అంతకుముందు వాళ్ళు మమ్మల్ని ప్రూవ్ చేశామనేవాడు. వీళ్ళు బంగ్లాదేశ్లోని గ్యారంటీ ఏంది తీసుకునేవాడు కాదు. దీనివల్ల BSFకిను అక్కడ బంగ్లాదేశ్ రైఫిల్స్ BDR చాలా క్లాషెస్ కూడా జరిగేవి. కానీ ఇప్పుడు అవన్నీ అవ్వకుండా అన్ని ఓపెన్ గా పెట్టేశారు. లక్షల మంది వెళ్ళిపోతున్నారు. రోహింగ్యాలు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు అంతలా డైరెక్ట్ మన 90 లక్షల మంది వీళ్ళని గురించి చాలా మంది పాపం ప్రజాస్వామిక వాదులు కోట్ అన్కోట్ టీవీల్లో కూర్చొని దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వీళ్ళందరూ కూడా 91 కోట్ల 95 లక్షలు తీసేశారు. మీరు ఒకసారి గమనించండి సార్.
ఎక్కడైతే మాక్సిమం ఓటర్ లిస్టులలో తీసేశారో అక్కడే ఈ పాత రూలింగ్ పార్టీ వాళ్ళు గెలిచారు. పాత రూలింగ్ వాళ్ళ పార్టీలో మీరు చూస్తే మ్యాప్ చూస్తే మీరు చెప్పారే ఈ సొరంగాలు అన్ని కూడా అక్కడ మ్యాప్ కంప్లీట్ గా, అంటే ప్రజలు తమ యొక్క ఎన్నుకున్న ఎమ్మెల్యేల ద్వారా సర్ అయిన తర్వాత కూడా ఏ పార్టీలో మాక్సిమం ఓటు తీసేశారో అదే పార్టీని ఎన్నుకొని మరొక విషయం మీకు భారత సర్కార్కి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అయ్యా మీరు 208 మంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే ఈ ప్రాంతం అంతా మా ప్రాంతం సార్, మీరు మమ్మల్ని రండి, ఇక్కడ మాఫియా యాక్టివిటీ జరుగుతున్నది, ఈ మ్యాప్ చూడండి, మీకు ఏం ఇంటెలిజెన్స్ అక్కర్లా, ఏ ఐఎస్ఐ అక్కర్లా, ఏ మ్యాప్లు అక్కర్లా, ఆ మ్యాప్ చూడండి ఎవరైనా ఎక్కడంటే గెలిచారు. కాషాయ రంగులో ఉండే మ్యాప్ ఒకటి 208, అలానే గ్రీన్ రంగులో ఉండే మ్యాప్, ఆ గ్రీన్ రంగులో ఉండే మ్యాప్ మీరు చూస్తే ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఉంది, అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు ఎక్కడ గెలిచారు ఏంది. అక్కడే ఈ సొరంగాలు ఉన్నాయి, అక్కడే ఈ స్మగ్లింగ్ జరుగుతుంది. ప్రభుత్వానికి చేయాల్సిన పని ఏంటంటే ఆ మ్యాప్ను పట్టుకొని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయండి, వాటిని స్పెషల్ జోన్స్ చేయండి, అక్కడ స్పెషల్ పోలీస్ డిస్ట్రిక్ట్స్ చేయండి. పంజాబ్ లో కేపీఎస్ గిల్ గారు ఎలా చేశారో అలా చేయండి. 6 నెలల్లో అక్కడ ఎకానమీ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఇక్కడ చీమ కూడా పక్షి కూడా వెళ్ళడానికి కూడా పక్షి కూడా ఆ గరుత్మంతుడికి వెళ్ళి వీసా అప్లై చేసుకునే లెవెల్లో చేయండి. మీరు చేయగలరు, మీరు చేస్తారనే నమ్మకం నాకుంది. రైట్, ఇప్పుడు ఒక 4-5 జిల్లాలు వాటి గురించి కదా మాట్లాడుకుంటే, ఉత్తర దక్షిణ దినాజ్పూర్ జిల్లాల్లో ఎందుకు సార్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ మీద అంత ఫోకస్ పెట్టి ఈజీ మనీ కోసం చేశారా, లేకపోతే అవతల నుంచి ఏమన్నా ఈ ఉగ్రవాద ఏజెన్సీలు ఉన్నాయి కదా, ఐఎస్ఐ స్పాన్సర్ చేసిన ఏజెన్సీలు పర్పస్ఫుల్లీ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కోసం ఇలా బలవంతంగా తీసుకెళ్ళటం అలా చేసేవాళ్ళ? ఉత్తర దినాజ్పూర్ అనేది మీకు చికెన్ నెక్ చూసారా, ఆ చికెన్ నెక్ లో ఉండే చాలా అంటే 22 కిలోమీటర్లు మాత్రమే నేపాల్కి బంగ్లాదేశ్కి మధ్య, మనకి కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న